స్టాండప్ కమెడియన్ని లోపలేశారు. ఉత్తరప్రదేశ్లో దొరికాడంట మనోడు. వీడియోలు చేసి బ్లేమ్ చేసేదేమో ఏపీలో, తెలంగాణలో. తేడా వస్తే పారిపోయేది మాత్రం వేరే రాష్ట్రాలకి. ఏంటండి ఇది? ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వాళ్ళ మీద వీళ్ళ మీద పంచులేయటం, విమర్శించేది కూడా కొంచెం హుందాతనంగా విమర్శించు. కామెడీ చేస్తే పద్ధతిగా కామెడీ చేయి. పర్సనల్ విషయాల మీద నువ్వు జోకులు వేసుకునేది. పవన్ కళ్యాణ్ గారి డివోర్స్ గురించి, నిహారిక గారి డివోర్స్ గురించి, బాడీ షేమింగ్ ఎన్టీఆర్ గారి గురించి, మహేష్ బాబు గారి సినిమాలు ఫ్లాప్ అట. రామ్ చరణ్ గారినేమో భార్య విషయంలో వీక్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అంటే ప్రతి ఓడికి ఏదో ఒక వంక పెట్టి, వీడు అంత పెద్ద శోభన బాబు అయినట్టు మనోడు ఎట్టున్నాడు చూసారా? బట్టతలు వేసుకొని పొట్ట వేసుకొని మనోడు అందవికారంగానే ఉన్నాడండి. అంటే నేను అతన్ని బాడీ షేమింగ్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. చెప్తున్నా ఎగ్జాంపుల్కి. మనం అనకూడదు. వాస్తవంగా దేవుడు ఇచ్చినటువంటి రూపం అండి అది. దేవుడు ఇచ్చినటువంటి సక్సెస్. ఏది ఇచ్చినా సరే, సక్సెస్ ఇచ్చినా, రూపం ఇచ్చినా, మాట్లాడే విధానం ఇచ్చినా, అవన్నీ మనకి బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్. వాటిని మనం ఎలా అనుకుంటామండి? ఎవడైనా అనుకుంటాడా నేను మహేష్ బాబు కొడుకుగా పుట్టాలని? ఎవడైనా కోరుకుంటాడా నేను ఎన్టీఆర్ మనవడుగా పుట్టాలని? ఎవడైనా అనుకుంటాడా లావుగా పుట్టాలి, సన్నగా పుట్టాలి, అందంగా పుట్టాలి, అందవికారంగా పుట్టాలి అని? ఎవడు అనుకోడు కదా. అది దేవుడు ఇచ్చినటువంటి రూపం, దేవుడు ఇచ్చినటువంటి బుద్ధి. రూపం అందంగా లేకపోతే పెద్ద సమస్య ఏమీ లేదండి. బుద్ధి అందంగా లేకపోతే సమస్య. ఇతను బుద్ధి అందంగా లేదు, అందుకే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడుతాడు. పైగా ఇతను స్టాండప్ కామెడీ అని చెప్పి నిల్చొని సెలబ్రిటీల మీద, సెలబ్రిటీలు అనే ఉందండి, సామాన్య వ్యక్తులనైనా సరే మనం అలా అనొచ్చా? తప్పు కదా. నిల్చొని జోకులు వేస్తుంటే వారి వ్యక్తిగత జీవితాల మీద కింద నోళి హి అని అవుతున్నారు. అదేం రాక్షసానందం అండి. ఏం మాట్లాడుతున్నారా బాడుకావు? అలా నేను నువ్వు అనేది వాళ్ళ పర్సనల్ విషయాలు నీకు ఎందుకు రాబాయ్? నువ్వు కామెడీ చేస్తానో మేము చూస్తానికి వచ్చి నువ్వు మంచిగా మాట్లాడు, లేదంటే ఆపేసేషో అని చెప్పే మగాళ్ళు లేడండి ఆడ, అని చెప్పే మహిళ లేదండి ఆడ. ఆ మహిళలు కూడా ఏంటంటే నవ్వుతా ఉన్నారు. నిహారిక గారు డివోర్స్ కోసం పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయాలి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే వీళ్ళు నవ్వుతున్నారండి. అది కరెక్టేనా అసలు మీరు చెప్పండి? అట్లేనా మాట్లాడేది? నిహారిక గారిని అంటారు, పవన్ కళ్యాణ్ గారిని అంటారు, బాలకృష్ణ గారిని అంటారు, మహేష్ బాబుని అంటారు, జూనియర్ ఎన్టీఆర్ని అంటారు, చిరంజీవిని అంటారు, నాగబాబుని అంటారు. ఇక మీరు అనందేవుడిని నన్ను ఒక్కడనే అనలా మీరు, ఎందుకంటే నేను మీకు తెలియదు కాబట్టి. ఎందుకండి ఈ అరాచకాలు? నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళని మనం బాడీ షేమింగ్ చేసో, లేదా వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద 4 పంచులు వేసుకోను, నవ్వుకోను. పంచులు కూడా కాదండి, అది జూనియర్ ఎన్టీఆర్ గారి మీద జోకులు వేసేది అట్లనా బాడీ షేమింగ్? ఇతను బాడీ షేమింగ్ ఎవడు చేయలేడా? చేయొచ్చు, చేయాలనుకుంటే ఎంతసేపు అని. 4 మాటలు అంటే సరిపోదా? ఏ వ్యక్తికైనా సరే మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తి మనకు డబ్బు సంపాదించి పెట్టడంతో పాటు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఏది జరిగితే జరిగింది, ఎవడు ఏడితే నాకెందుకు, ఎవడ బాధపడితే నాకెందుకు, ఎవడి మనోభావాలు దెబ్బతింటే నాకెందుకు, నా డబ్బు నాకు వస్తే చాలు, నాకు ఫేమ్ వస్తే చాలు అనుకుంటే ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోవచ్చు. పెద్ద విషయమేం కాదు అది. జ్ఞానం కాస్తైనా మనం చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలి. 4 బూతు మాటలు తిడితే సాయంత్రానికి ఫేమస్ అయిపోవా? 4 రోత మాటలు మహిళలను అంటే సాయంత్రానికి 4 కేసులు పెట్టి లోపలేస్తే ఎల్లుండి వచ్చిన దగ్గర నుంచి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చేస్తారు, లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. విష్ణుప్రియ ఆఫ్ నాకెడ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇస్తుందట. ఆమెకి ఇంతకుముందు 1800 ఉన్నారు, ఏది 399 సబ్స్క్రైబర్స్. ఈ ఇష్యూ జరిగి ఆమె మీద ట్రోలింగ్స్ జరిగి పెద్ద పెద్ద వీడియోలు చేసి శాటిలైట్ మీడియా వాళ్ళు కూడా, మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కూడా విష్ణుప్రియ మీద వీడియోలు చేయడం మొదలుపెట్టింది. వెంటనే ఆమె సబ్స్క్రిప్షన్ 4000కి వెళ్ళిపోయింది. 1800 ఎక్కడ, 4000 ఎక్కడ? 399 సబ్స్క్రైబర్స్ 4000కి వెళ్ళిపోయారు. ఎవరు బెనిఫిట్ అయినట్టు? అంటే ఎంత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కాస్త కాంట్రవర్షియల్గా చెప్పగలిగితే, లేదా 4 బూతు మాటలు మాట్లాడగలిగితే వాడు ఫేమస్. కాకపోతే అది మన మనసుకు నచ్చాలి. మనం చేసే పని మన మనసుకు నచ్చాలి. మనకు సాటిస్ఫాక్షన్ ఉంటే, ముందు మనం సాటిస్ఫై అయితే ఎదుటి వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. అసలు నువ్వు మాట్లాడే మాట నీకే నచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా నచ్చుతుందండి? ఇప్పుడు మాట్లాడడం కూడా, ఆ రోజు మాట్లాడాడు అనుదీప్ గట్టికల అనేటువంటి స్టాండప్ కమెడియన్. మాట్లాడిన మాటలో అతనికే నచ్చి ఉండవు నాకు తెలిసి. అంత దరిద్రంగా ఒకసారి రివైండ్ చేసి చూసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. నిజంగా జ్ఞానం ఉంటే ఎదుటి వ్యక్తులను అవమానించడు ఎవడైనా కానీ. అంటే సెలబ్రిటీ హోదా కోసం ప్రతోడు కష్టపడతాడు. అనుదీప్ గట్టికల కూడా అదే చేశాడు. ఆ స్థాయికి వచ్చాడంటే కష్టపడి ఉంటాడు, నేను కాదన్ను. కానీ ఇలా చేయడం తప్పు. నీ కష్టం అంతా వృధా చేసుకోకు. సరే ఇప్పుడు ఇది చేసావు కాబట్టి, ఇప్పుడు నువ్వు ఎవరినైతే బ్లేమ్ చేసావో వాళ్ళందరి యాంటీ ఫ్యాన్స్ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదా నీ షో చూడొచ్చు, రావచ్చు. కానీ నువ్వు చేసినటువంటి వికృత చేష్టలు మర్చిపోరు కదా ఎవరు. నేను ఒక ఛానల్లో ఒక వీడియో చూసా. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను భరించలేక
పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని, నిహారిక గారిని, నాగబాబు గారిని, అంటే నలుగురిని వాళ్ళ ఫ్యామిలీ నుంచే తీసుకున్నాళ్ళండి. వాస్తవంగా అనకూడని మాటలు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచే అన్నాడు. అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జయిస్తున్నారు అని చెప్పి ఒక ఛానల్ మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత నిజం ఎంత అబద్ధం మనకు తెలియదు. తెలియకుండా మనం ఎందుకంటే మాట్లాడడం, తెలిసిన విషయాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏదో నిజం మాట్లాడతామనే కదా చాలా మంది మన కోసం మన వీడియోలు చూసేది. మేము రిక్వెస్ట్ చేస్తేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసేది. మరి అలాంటప్పుడు మేము మీకు చెడు వార్తలు అందించామనుకోండి, ఫాల్స్ న్యూస్ మేము ముందు పెట్టామనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. నిజంగా అనుదీప్ గట్టికల వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారని తేలింది అనుకోండి, అప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతేగాని అబద్ధ ప్రచారాలు ఎందుకండి, దానివల్ల ఉపయోగం ఏముంది. అలానే విష్ణుప్రియ కూడా అలాంటి హాఫ్ నాకెడ్ వీడియోలు చేసి యువతను తప్పుదారి పట్టించడం అనేది రాంగ్ స్టెప్. ఈ అనుదీప్ గట్టికల్ అనే వ్యక్తి స్టాండప్ కామెడీ అని చెప్పి పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. సెలబ్రిటీల మీద జోకులు వేసింది, వాళ్ళ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించింది, బాడీ షేమింగ్ చేసింది ఒక వంతు అయితే, బూతులు మాట్లాడింది 3 వంతులు. పచ్చి బూతులండి. అతని షో మీరు చూసారో లేదో కానీ నేను చూశాను. ఒక వీడియో 29 నిమిషాలు వదిలేడు. ఇదే వీడియో సెలబ్రిటీల గురించి మాట్లాడిన వీడియో 29 నిమిషాల్లో 29 బూతులు మాట్లాడుకుంటాం. అవి కూడా ఆడవాళ్ళు వినడానికి ఇబ్బంది పడేటువంటి మాట. అవి ఎదరున్న వాళ్ళు 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు. ఇది నాకు అసలు నేను డైజెస్ట్ చేసుకోలేని అంశం ఇదే. అతను కామెడీ చేసినందుకు నేనేమి పెద్దగా అనుకోవట్లేదు, సెలబ్రిటీలను తిట్టినందుకు ఫీల్ అవుతున్నా కానీ ఈ ఆడవాళ్ళు ఎదురు కూర్చొని నవ్వినందుకు బాధ అనిపిస్తుందండి నాకు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు పాత సామెత ఇది. నిహారిక గారిని తిడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారండి. అదేమి రాక్షస ఆనందం నాకు అర్థం కాదు. ఇక జోకులు వేసుకోవడానికి వేరే అంశమే దొరకలేదు. జోకులు వేరేది నువ్వు రాయలేవా? నువ్వు సొంతంగా ఒక కామెడీని రాయలేనోడివి. ఈ మధ్య జబర్దస్త్ కానీ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ కొన్ని షోస్ వచ్చినాయి. అంటే ఈటీవీ చాలా మందికి లైఫ్ ఇచ్చిందిలేండి, కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. అయితే ఈ షోస్ అన్నీ కూడా ఇలా ఇండైరెక్ట్ గా బూతులు మాట్లాడడం, వల్గర్ కంటెంట్ చేయడం, ఈ మాట్లాడేటువంటి మాటలు కూడా వెటకారంగా మాట్లాడడం అర్థమవుతూనే ఉంటుంది. అది పచ్చి బూత్ అనే విషయం మనకి. కానీ వీళ్ళు ఆ షోల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ షోలే దరిద్రంరా బాబు, వాటినే ఎట్లా ప్రజలు తప్పించుకుందామని ట్రై చేస్తూ ఉంటే ఈ స్టాండప్ కామెడీ అని చెప్పి కొత్తగా వచ్చారండి, కొత్త బెచ్చగాళ్ళలాగా. కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు వీళ్ళు వచ్చి పచ్చి బూతులేకి వీళ్ళు. వాళ్ళన్నా కొంచెం ఇండైరెక్ట్ గా బూతులు, వీళ్ళేమో డైరెక్ట్ గా బూతులే. యూట్యూబ్లో ఏ బూత్ అన్నా కానీ పెద్దగా యూట్యూబ్ ఏమీ స్ట్రైక్స్ వేయట్లేదు కదా. మరి దరిద్రంగా మాట్లాడినా లేదా అడల్ట్ కంటెంటో లేదంటే వైలెన్సో ఏదో ఎంకరేజ్ చేస్తే వాటికి స్ట్రైక్లు పడతాయి, కానీ ఈ బూతులకి ఏం పెద్దగా స్ట్రైక్స్ పడవు కదా. వీళ్ళు ఇది కంటిన్యూ చేస్తారు. ఇలాంటి పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిడితేనో, బాలయ్య బాబు ఫ్యామిలీని తిడితేనో, మహేష్ బాబునో జూనియర్ ఎన్టీఆర్నో తిడితేనో మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రేపు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆ ఫ్యాను ఈ ఫ్యాను కాదండి, అందరి ఫ్యాన్లు కలిసి గట్టిగా స్ట్రోక్ ఇవ్వాల్సిందే ఇలాంటి వ్యక్తులకి. అప్పుడే ఇంకొకసారి మరొకరిని బ్లేమ్ చేయాలంటే పోసేసుకుంటారు. హీరోలు అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అసలు లోపం లేనివాడు పాపం లేనివాడు ఎవడండి? తప్పు లేనివాడు అప్పు లేనివాడు ఎవడు? ప్రతోడికి ఒక లోపం ఉంటుంది. ఒకడు హైట్గా ఉంటాడు, ఒకడు హైట్ తక్కువ ఉంటాడు, ఒకడు కలర్ ఉంటాడు, ఒకడు కలర్ ఉండడు, ఒకడికి జుట్టు ఉంటుంది, ఒకడు జుట్టు ఉండదు, ఒకడు బాగా మాట్లాడతాడు, ఒకడు బాగా మాట్లాడలేడు. ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి లోపాలే. కానీ యాక్టింగ్ అనేది వాళ్ళ టాలెంట్తో వచ్చింది. అది కష్టపడి వాళ్ళు సాధించుకున్నారు. ఈరోజు సినిమాల్లో రాణిస్తున్నారు. అది చూడండి. వాళ్ళ పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటానికి వాళ్ళు ఏమైనా మీ మధ్యలోకి వచ్చి ఉంటున్నారా? లేకపోతే వాళ్ళ వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా? తప్పు కదా ఇట్లా మాట్లాడడం. సో ఈ అనుదీప్ గట్టికలను అయితే అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఎక్కడో దొరికాడంట, లోపలేశారు. మరి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారో ఏపీ పోలీసులు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక నేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారని. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితేనే కంప్లైంట్ ఇస్తారు, మిగిలిన వాళ్ళ మీద మాట్లాడితే ఇవ్వద్దా? ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరి మీద మాట్లాడినా ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ప్రతి వ్యక్తి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి అనుదీప్ గట్టికల మీద మీ అభిప్రాయం ఏంటి? మనల్ని అరెస్ట్ చేశారు, లోపలేశారు, ఇస్తారేమో స్ట్రోకు, మరి ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో రాయండి. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.